కాకినాడ జిల్లా జగ్గంపేటలో బొప్పాయిలో దర్శనమిచ్చాడు లంబోదరుడు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో గణపతి నవరాత్రులను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు అదే గ్రామానికి చెందిన ఒక భక్తుడు తన ఇంటి వద్ద ఉన్న బొప్పాయి చెట్టు మొట్టమొదటిగా వినాయకుడికి నైవేద్యంగా సమర్పించేందుకు కొట్టగా అందులో వినాయకుడు దర్శనమిచ్చాడు. ఈ వింతను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో బొప్పాయిలో దర్శనమిచ్చాడు లంబోదరుడు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో గణపతి నవరాత్రులను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు అదే గ్రామానికి చెందిన ఒక భక్తుడు తన ఇంటి వద్ద ఉన్న బొప్పాయి చెట్టు మొట్టమొదటిగా వినాయకుడికి నైవేద్యంగా సమర్పించేందుకు కొట్టగా అందులో వినాయకుడు దర్శనమిచ్చాడు. ఈ వింతను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో బొప్పాయిలో దర్శనమిచ్చాడు లంబోదరుడు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో గణపతి నవరాత్రులను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు అదే గ్రామానికి చెందిన ఒక భక్తుడు తన ఇంటి వద్ద ఉన్న బొప్పాయి చెట్టు మొట్టమొదటిగా వినాయకుడికి నైవేద్యంగా సమర్పించేందుకు కొట్టగా అందులో వినాయకుడు దర్శనమిచ్చాడు. ఈ వింతను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో బొప్పాయిలో దర్శనమిచ్చాడు లంబోదరుడు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో గణపతి నవరాత్రులను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు అదే గ్రామానికి చెందిన ఒక భక్తుడు తన ఇంటి వద్ద ఉన్న బొప్పాయి చెట్టు మొట్టమొదటిగా వినాయకుడికి నైవేద్యంగా సమర్పించేందుకు కొట్టగా అందులో వినాయకుడు దర్శనమిచ్చాడు. ఈ వింతను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో బొప్పాయిలో దర్శనమిచ్చాడు లంబోదరుడు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో గణపతి నవరాత్రులను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు అదే గ్రామానికి చెందిన ఒక భక్తుడు తన ఇంటి వద్ద ఉన్న బొప్పాయి చెట్టు మొట్టమొదటిగా వినాయకుడికి నైవేద్యంగా సమర్పించేందుకు కొట్టగా అందులో వినాయకుడు దర్శనమిచ్చాడు. ఈ వింతను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.